సో ఆల్ సెట్ ఫర్ ద వెడ్డింగ్. ఎస్, ఆల్ సెట్. ఇంతకీ నువ్వు నాకేమిస్తున్నావు? నాకు బాగా గుర్తుంది ఆ రోజు నాకు పెళ్ళై ఇక్కడికి వచ్చేస్తున్నప్పుడు ఏంటి? అమ్మమ్మ ఎందుకో బాధపడుతున్నట్టు అనిపించింది. బహుశా నాకు పెళ్ళై వెళ్ళిపోతున్నందుకేమో అనుకున్నా. కానీ కానీ ఇప్పుడు అర్థమవుతోంది, నీ పెళ్ళవుతుంటే నువ్వు కూడా రేపు పెళ్ళైపోయి వేరే ఇంటికి వెళ్ళిపోతావు కదా. అర్థమైంది మా. ఇప్పుడు ఏమైంది? నేను నీలాగా ఏదో వేరే ఊరు వెళ్ళట్లేదుగా. ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది, ఆ రోజుల్లో ఫ్యామిలీ పరువని ఇప్పుడేమో ఫ్యామిలీ బిజినెస్ అని పెళ్లి చేసేస్తున్నారంతే. ఇప్పుడు అమ్మమ్మ ఉండుంటే బాగుండేది కదా. మేఘ్నా, ఇప్పుడైనా చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అయ్యో అమ్మా, అలాంటిదేం లేదు. నాకు ఇష్టం ఉండే ఒప్పుకున్నాను. ఓకే. ఏమో, అంతా ఇలా హడావిడిగా ఆల్ ఆఫ్ ఎ సడన్ అయిపోతుంది కదా. నీకు చెప్పాలనున్నా చెప్పలేకపోతున్నావేమో అని. అస్సలు కంగారు పడుకుమా. చూడు, వాళ్ళ కీర్తికి అండ్ ఉషకు కూడా పార్టీ ఇస్తున్నాను తెలుసా. అరే, డాడీ ఎవరికి చెప్పొద్దన్నారు కదా పెళ్లి గురించి. ఆల్రెడీ ఎవరికైతే తెలుసో వాళ్ళనే పిలిచానులే. ఇంతకీ ఎవరెవరికి తెలుసు? ఎవరెవరికంటే వీళ్ళకి కాకుండా ఆ మ్యారేజ్ పాలసీ చేస్తున్న అతనికి తెలుసు. ఏంటి, అతను కూడా వస్తున్నాడా పార్టీకి? అయ్యో లేదుమా, అతను నా ఫ్రెండ్ కూడా కాదు. ఆ రోజు తర్వాత నేను అతనితో మాట్లాడిందే లేదు. పోనీలే. హలో. హలో వరుణ్, యా సార్. ఓకే అయినట్టేనా? యా పని అయిపోయింది, మీకు డాక్యుమెంట్స్ పంపిస్తాను. వరుణ్, ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. సార్ అదేంటి ఎలా అంటారు సార్? ఈ టైంలో ఎలా క్యాన్సిల్ చేస్తారు సార్? మీ కంపెనీకి పాలసీ చాలా ముఖ్యం. నువ్వు వద్దు, నీ పాలసీ వద్దు, ఫోన్ పెట్టు. ఎక్స్క్యూజ్ మీ, యా మీరు పాలసీ వర్క్ చేస్తుంటారా? యా ఎస్ సార్. ఓకే ఓకే. సార్ మీకు ఎటువంటి పాలసీ కావాలని నేను చేయగలను సార్. నో ఐ డోంట్ నీడ్ ఎనీ పాలసీ. సార్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి కావాలి కదా సార్. ఇజ్ ఇట్? సార్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ సబ్జెక్ట్ టు సో మెనీ క్లాజెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ సార్. మీకు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు ఇన్సూరెన్స్ తోడుగా ఉంటుంది. మీకు యాక్సిడెంట్ జరిగినా ఉంటుంది, మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఉంటుంది, మీ ఫ్యామిలీలో ఎటువంటి తప్పు జరిగినా ఉంటుంది సార్. మీకు క్యాన్సర్ వచ్చిపోయినా ఉంటుంది, మీకు మలేరియా వచ్చిపోయినా ఉంటుంది, మీకు ఎటువంటి మాయరోగం వచ్చిపోయినా ఉంటుంది సార్. మీకు పెళ్ళైనా ఉంటుంది, ఆ పెళ్లి పెటాకులైనా ఉంటుంది సార్. పెళ్ళికి ఎవరయ్యా ఇన్సూరెన్స్ చేయించేది? పెళ్ళికి ఎందుకు చేయించుకుంటారంటే ఆ పెళ్లి అవుతుందో లేదో అన్నది కదా డౌట్. పాలసీ చేయించుకొని మరి పెళ్లి చేస్తున్నారంటే ఇంకా పెళ్ళి అయినట్టే. నీలాంటి వాళ్ళకి ముందు పాలసీ కావాలి.